ఇంట్లో నెయ్యి కాచేటప్పుడు ఇల్లంతా వచ్చే ఆ సువాసనే వేరు. అయితే చాలా మంది నెయ్యి తయారు చేసేటప్పుడు అందులో తమలపాకును యాడ్ చేయడం చూసే ఉంటాం. ఇలా చేయడం వల్ల నెయ్యికి అద్భుతమైన రుచి, సువాసన రావడమే కాకుండా నెయ్యిలో ఉండే కొలెస్ట్రాల్ తగ్గి జీర్ణక్రియ మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఆయుర్వేదం పరంగా దీనికి మంచి గుర్తింపు ఉన్నప్పటికీ సైన్స్ పరంగా కొన్ని ఆరోగ్య హెచ్చరికలు కూడా ఉన్నాయి. అవేంటో ఈ స్టోరీలో వివరంగా తెలుసుకుందాం. తమలపాకును నెయ్యితో కలిపి ఎప్పుడైనా ప్రయత్నించారా? మన అమ్మమ్మలు, నానమ్మలు నెయ్యి తయారు చేసేటప్పుడు ఒక చిన్న తమలపాకు వేసి కాయడం మనం చూసే ఉంటాం. దీనివల్ల నెయ్యికి అద్భుతమైన సువాసన లభిస్తుంది. అంతేకాకుండా తమలపాకు నెయ్యి యొక్క చలువ చేసే గుణాన్ని, జీర్ణశక్తిని పెంపొందిస్తుందట. వేడి వెన్నలో తమలపాకు వేసినప్పుడు వచ్చే చిటపట శబ్దమే వినడానికి ఎంతో తృప్తిగా ఉంటుంది. ఆయుర్వేదంలో నెయ్యిని పోషకాలు సమృద్ధిగా ఉండే ఒక ఉత్తమ ఆహార పదార్థంగా గుర్తించినప్పటికీ తమలపాకు ప్లస్ నెయ్యి వంటి రేర్ కాంబినేషన్ వల్ల కలిగే ఆరోగ్య, జీర్ణక్రియ ప్రయోజనాలను మరింత స్పష్టం తెలుసుకుందాం. నెయ్యిలో తమలపాకు కేవలం రుచి కోసమేనా? నెయ్యిలో తమలపాకులను కలపడం వల్ల దాని పోషక విలువలు, జీర్ణక్రియ గుణాలు మెరుగుపడతాయని నిపుణులు చెబుతున్నారు. తమలపాకులలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. అవి ఆక్సీకరణ చర్యలను అడ్డుకొని నెయ్యి త్వరగా పాడైపోకుండా ఎక్కువ కాలం నిల్వ ఉంచేలా చేయడమే కాకుండా నెయ్యిలో ముక్కిన వాసన రాకుండా నివారిస్తాయి. కొన్ని పరిశోధనల ప్రకారం నెయ్యి తయారీలో తమలపాకులను ఉపయోగించడం వల్ల నెయ్యిలోని కొలెస్ట్రాల్ శాతాన్ని సుమారు 10% వరకు తగ్గించవచ్చట. దీనివల్ల కొలెస్ట్రాల్ లేదా లిపిడ్స్ నియంత్రణపై శ్రద్ధ వహించే వారికి ఇది ఆరోగ్యకరమైన చాయిస్ గా మారుతుంది. తమలపాకుల్లో పాలిఫెనాల్స్, ఫ్లవనాయిడ్స్, టెర్పెన్స్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలో మంటను తగ్గించడానికి, సూక్ష్మజీవులను నశింపజేయడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి ఎంతో తోడ్పడతాయట. ఇవి శరీరంలో పోషకాలు బాగా శోషించబడడానికి ఎంతగానో సహకరిస్తాయి. అంతేకాకుండా తమలపాకుల్లో అనేక ఆరోగ్యానికి మంచి చేసే లక్షణాలు ఉన్నాయని IJHRS అధ్యయనం పేర్కొంది. అంతేకాకుండా తమలపాకుల్లో ఉండే ఎసెన్షియల్ ఆయిల్స్, ఆల్కలాయిడ్స్ నెయ్యికి ఒక ప్రత్యేకమైన రుచిని, సువాసనను అందిస్తూ తినాలనే కోరిక మరింత పెంచుతాయి. సంక్షిప్తంగా చెప్పాలంటే తమలపాకులు యాడ్ చేసిన కాచిన నెయ్యి కేవలం రుచికరమైనది మాత్రమే కాదు, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఒక అద్భుతమైన ఔషధ గుణాలు కలిగిన ఆహారమని IJAM అధ్యయనం పేర్కొంది. కొన్ని దుష్ప్రభావాలు కూడా తమలపాకు యాడ్ చేసిన నెయ్యిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉంటాయట. నెయ్యి వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నప్పటికీ తమలపాకు కలిపిన నెయ్యిని రోజువారీ ఆహారంలో క్రమం తప్పకుండా తీసుకునేటప్పుడు తగిన జాగ్రత్తలు వహించాలి. ఎందుకంటే తమలపాకులు పెరిగే వాతావరణాన్ని బట్టి వాటిలో ఆర్సెనిక్, సీసం, కాడ్మియం, క్రోమియం వంటి భారీ లోహాలు చేసే అవకాశం ఉందట. ఇవి శరీరంలోకి ప్రవేశించడం వల్ల క్యాన్సర్ కి దారితీసే ప్రమాదం ఉందట. అంతేకాకుండా పోకచెక్క అంటే వక్కలు వల్ల ఆరోగ్యానికి ఎక్కువ ప్రమాదాలు ఉన్నాయని తెలిసినప్పటికీ కొన్ని అధ్యయనాల ప్రకారం తమలపాకులు కూడా జన్యుపరమైన నష్టాన్ని, క్యాన్సర్ కారక లక్షణాలను కలిగించే అవకాశం ఉంటుందట. తమలపాకుల్లో సహజంగా ఉండే కొన్ని రకాల సమ్మేళనాలు, ముఖ్యంగా ఆల్కలాయిడ్స్, టానిన్లు వంటి వాటిని పరిమితికి మించి తీసుకున్నప్పుడు అవి మన DNAను దెబ్బతీసే అవకాశం ఉంది లేదా సాధారణ ప్రక్రియలకు ఆటంకం కలిగించవచ్చు. ముఖ్య గమనిక: ఈ కథనంలోని సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, కొందరు నిపుణులు పేర్కొన్న అంశాల ఆధారంగా తెలియజేశాము. వీటిని ఎంతవరకు విశ్వసించాలనేది, పాటించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.